బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓట్ల చోరీ అంటూ విమర్శలు గుప్పించిన విపక్షాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. దీనిపై విచారణ జరుగుతూ ఉండగానే ఈసీ మరో ముందడుగు వేసింది. మలిదశ ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తెరతీసింది. వచ్చేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, యూటీలు సహా 12 చోట్ల ఎస్ఐఆర్ 2.0కు షెడ్యూల్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ రోల్ స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించింది. తొలి దశలో బీహార్లో ఎస్ఐఆర్ను విజయవంతంగా పూర్తి చేశామని, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశామని తెలిపారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జ్ఞానేష్ కుమార్. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీపుల్లో మంగళవారం నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవుతుంది. ఎన్ఆర్సీ కారణంగా అసోంలో ఓటర్ల జాబితా సవరణను విడిగా నిర్వహించనున్నారు. ఈ అర్ధరాత్రికే 12 రాష్ట్రాలు, యూటీల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం లాక్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఫేజ్ 2 ఎస్ఐఆర్లో భాగం కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 9న ప్రకటిస్తామని, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. జాబితా ప్రకటించాక ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసే అవకాశం ఉంటుందన్నారు. प्रिंटिंग और ट्रेनिंग का कार्य कल से शुरू होगा और 3 नवंबर तक चलेगा. हाउस टू हाउस इन्यूमरेशन 4 नवंबर से 4 दिसंबर तक. पब्लिकेशन ऑफ ड्राफ्ट इलेक्टोरल रोल्स 9 दिसंबर 2025. क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड 9 दिसंबर 2025 से लेकर 8 जनवरी 2026. जिन लोगों को नोटिस जाएंगे उनकी हियरिंग और वेरिफिकेशन का समय 9 दिसंबर से 31 जनवरी तक होगा और फाइनल इलेक्टोरल रोल्स 7 फरवरी 2026 को प्रकाशित किए जाएंगे. ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ సర్వేలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓ ప్రతి ఇంటికి 3 సార్లు వెళతారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేస్తామన్నారు. దేశంలో 1951 నుంచి 8 సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారు. 2002, 2004లో చివరిసారి ఈ ప్రక్రియ జరిగింది. వలసలు, నకిలీలు, 2002 నుంచి నమోదిత ఓటర్లు ఎవరైనా మరణించి ఉండటం వంటి కారణాలతో ఎస్ఐఆర్ నిర్వహించడం తప్పనిసరిగా మారింది. ఫేజ్ 2 ఎస్ఐఆర్ కోసం పోలింగ్ అధికారులకు మంగళవారం నుంచి శిక్షణ ప్రారంభం కానుందని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. పౌరసత్వానికి ఆధార్ ఒక ధృవీకరణ పత్రం కాదని, అయితే ఎస్ఐఆర్లో దానిని ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా సమర్పించవచ్చని ఆయన చెప్పారు. 2003 జాబితాలో తల్లిదండ్రుల పేర్లు ఉంటే ఇప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఈసీకి సహకరించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాగా ఎస్ఐఆర్ను కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో ఓటర్ రివిజన్ ప్రకటనతో మిత్రపక్షాలతో భేటీ నిర్వహించారు సీఎం స్టాలిన్. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.